హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి ఇప్పుడు 10 అయింటుంది. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి 10:30 అట్లా అయింటుంది అనమాట. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసేనే. వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. పండగ అయిపోయేదే, కరి పండగ అయిపోయేదే. ఇంక ఈరోజు ప్రశాంతంగా ఇంట్లో ఉందాం అనుకుంటే, ఎందుకంటే పండగ 2 రోజులు పని ఎక్కువ ఉండిందనమాట. అసలుకి ఇంకా ఈరోజు అంతా ఇంట్లో బాగా ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఈరోజు ఏదో పని పడుతుంది అనమాట. బ్యాంకుకి అయితే పోవాలా. నేను పొదుపు గ్రూప్లో ఉన్నామన్నమాట. కొత్తగా చేరామన్నమాట. అందరూ పొదుపుది పని ఉండదు, బ్యాంకు పోవాలనికసానంటే ఇంకా అందరు కలిసి బ్యాంక్కి అయితే పోతున్నాము. 10 మంది ఉంటారనమాట గ్రూప్లోన. ఆ గ్రూప్లో నేను కూడా ఒకదాని సభ్యురాలన్నమాట. ఇంకా ఈరోజు అయితే మా దానికి బ్యాంక్ పని మీద అయితే ఎమ్నూరుకి అయితే పోతున్నాం అనమాట. పొద్దున్నే లేచి బట్టలన్నీ బిండేసి రాత్రి చెప్పి ఇట్లా బ్యాంకు పోవాలనికసానని ఇంకా అందుకనే చక్క పనులు అయితే చేసుకునేనా. చిన్న పాపని అయితే పండబెట్టేనే. ఇంకా అత్తకి చెప్పి పోదాం అనుకున్నాను, ఎందుకంటే ఆడ ఇబ్బంది పడతారు పిల్లలు బ్యాంకులోన. అందుకోసమని ఇక్కడే పెట్టిపోదాం అనుకుంటున్నాను వినోదం తోలుకొని. ఇంకా తొందర అయితే పోతాం అబ్బా, అందరు కలిసి అక్కడ ఉంటాం అనుకోసం చెప్పారు. అట్లా కొంచెం చిన్న పని ఉందన్నమాట. అందుకోసమనే వినోద్ కూడా వస్తున్నాడు, లేకుంటే వినోద్ రాను. ఇంక నువ్వు వాళ్ళతో పాటు వేరే అనుకోసనే కొంచెం పని ఉండేదానికి వినోద్ కూడా వస్తున్నాడు. వినోద్ ఏం చేస్తున్నావు? వీడియో అప్లోడ్ చేసివా? అవుతున్నది. వైఫై స్లో ఉంటే బంద్ చేసి మళ్ళీ ఎక్కిస్తుంది. అట్లా పోదామా మరి? ఉన్నారు మరి, పని ఉండదు కదా, నువ్వు కూడా వస్తున్నావు అని చెప్తే నాయన వాళ్ళకి. పని ఉండదు కొంచెము, అట్లే నేను వస్తాం, మా ఇద్దరం వస్తామని చెప్తే. పోదామా? ఇది అప్లోడ్ కాకుండా అట్లా పోతాం. అట్లా సరే సరే చూస్తాం. బయట పడేదే సరే సరే. నాన్న కూడా అన్ని రెడీ చేసుకునేనే. అది ఏమేమి తేవాలా తెలుసా నీకు? బ్యాంక్ కాడికి ఏమేమి తెమ్మని చెప్పలేరు వాళ్ళు. ఫోటోలు ఖచ్చితంగా పాస్ ఫోటోలు అడుగుతారు, ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్ అడుగుతారు. అవన్నీ పెట్టుకునేనా. 2 ఫోటోలు ఉన్నాయి, 2 తీసుకున్నాను ఇంకా. మరి లేకుంటే ఆడపోయినాక పొదుపు పని మీద అనుకషం చెప్పారు కదా. పొదుపు లోన్ అప్లై చేసి పోతున్నామా లేకపోతే పొదుపు మా పాప చిన్న పాప పుట్టినప్పుడు లోన్ తీసుకునేటాం అనమాట. అది తెగిపోయేదే. ఏమి ఇట్లా అనుకుంటా నేను ఏం అడుగుతున్నా, ఇప్పుడు లోన్ అప్లై చేసి పోతున్నామా లేకుంటే లోన్ అప్లై చేయడానికి పోతున్నాం అనమాట. 10 మంది ఖచ్చితంగా ఉండాలి. ఒకరు లేకపోయినా సరే అక్కడ బ్యాంక్ వాళ్ళు వీళ్ళు లేరని మరి వెనక్కేస్తారనమాట. 10 మంది జమ అయ్యి ఆడ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి కనిపిస్తేనే లోన్ అనేది అప్లై చేస్తారనమాట. ఆ 10 మందిలో నేను ఒక సభ్యురాలిని, అందుకోసమని నేను కూడా పోతున్నాను. యాక్చువల్గా పొదుపు అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అర్థమైంది. డ్వాక్రా అంటారు, డ్వాక్రా మహిళలు అని. డ్వాక్రా అంటే నాన్న ఏదో అనుకుంటే పొదుపేనంట, పొదుపుని ఎట్లా అంటారంట, పొదుపు లక్ష్మి అంటారు ఇక్కడ. పల్లెటూరులోనైతే పొదుపు లక్ష్మి అంటారు అనమాట. మా సైడ్ అయితే అట్లా అంటారు ఫ్రెండ్స్, మా ఊర్లో. ఇంకా బయట సంగీతం కానీ పొదుపు లక్ష్మి, మీ పలుకుని పొదుపు లక్ష్మి కదా. కాకపోతే దాన్ని డ్వాక్రా మహిళలు అని చాలా సార్లు టీవీలో అంటారు కానీ నాకు అర్థం కాలే. రీసెంట్గా అర్థమైంది అనమాట. ఒక వ్యక్తి చెప్తే డ్వాక్రా అంటే పొదుపు లక్ష్మినే డ్వాక్రా అంటారు అని. సో అందుకే ఫ్రెండ్స్ ఈరోజు వెళ్తున్నాం బ్యాంక్కి. ఏం చెప్తారో చూడాలా. అప్లోడ్ కానీ పోదాం. పాప ఆ పిల్లలడ తోలుకొని పోవచ్చులే, ఇబ్బంది పడతారనమాట కొంచెము. అట్లానే కొద్దిసేపుకే ఏడుస్తారు. అందుకోసమని ఇంకా అత్త చెప్పిపోదామని పిల్లల్ని పాపనైతే అవతల పండు పెట్టి వచ్చానే. ఐరమ్ ఉండదు, ఐరమ్ని ఎట్లా తప్పించుకొని పోవాలో అర్థం కాదు. దూరం పెట్టి చిన్న పాపనైతే పండు పెట్టి అవతల తొట్టిలో వేసి వచ్చారనమాట. ఐరమ్ అయితే ఉండదు, బయటే ఉన్నది. ఎట్లా తప్పించుకొని పోవాలో అర్థం కాదు. పిల్లలు ఈడుంటేనే మేలు, ఆడుకొచ్చి ఇబ్బంది పడతారు, ఆకులు ఉంటారు అనమాట. అందుకోసమనే సర్లే మీరు అప్లోడ్ అయినా పోదాంలే. నేను కూడా అన్ని రెడీ చేసి పెట్టినాను. ఇంకా బుట్లో పెట్టుకున్నాను బ్యాంక్ బుక్, ఫోటోలు, ఆధార్ కార్డు, బియ్యం కార్డు. విన్నా పోదామా? పోదాంప మరి, పోదాంప.
ఎక్కు పా మరి క్లీన్ చేసి ఒక తిని చేసానులే చూసుకో పా Many hours later. హాయ్ అండి టైం అయితే మాత్రానికి ఇప్పుడు వచ్చామన్నమాట ఒక 2:15 నిమిషాలు అయ్యేదా మా పిల్లలు చూడండి మమ్మల్ని మిస్ అవుతారా మీరు మమ్మీ అటువేంటి మీ హాయ్ ఓమా ఓమా అవమ్మా మీకోసం మీ నాయన బండి ఎన్నికి తిప్పి మరీ తీసుకొని వచ్చే అట్టి పండ్లు ద్రాక్ష పండ్లు ఉండండి పిల్లలు చూడండిగా నిసి నిసి హాయ్ ఓ బూ తింటరే మీరు ఇట్రండి ఇట్రా ఇట్లా కాదు బూ తింటివే ఏం బూ తింటివే ఇట్రా ఇట్రా చెప్పుగా ఆయన నిసం బాగా చెప్తుందిగా ముద్దు పెట్టినిసి ముద్దు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక టైం వచ్చేసి ప్రస్తుతానికి అది పని చేయదు టైం ఎంత సో టైం వచ్చేసి ప్రస్తుతానికి 2:19 అయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడే వచ్చాం ఎమ్మెనూరుకి పొదుపు పని మీద వెళ్ళి. సో మా పిల్లలకి అయితే వచ్చేటప్పుడు పళ్ళు తీసుకొని వచ్చామన్నమాట. దగ్గరికి వచ్చినాం అనమాట. మరి పిల్లలు గుర్తొచ్చి వినోద్ మనం పోయినా పిల్లలు వస్తారు బేబీ అని పండ్లు తీసుకొని వచ్చింది. ఉండనిచ్చి కడిగిస్తా ద్రాక్ష పండ్లు అట్టి పండ్లు తీసుకొని వచ్చామే పిల్లల కోసం. అయితే ఏం కావాలమ్మా? ద్రాక్ష పండ్లు తింటారా? ఏది 2 తింటారంట. నీళ్ళు తెస్తా రండి కూర్చోరా కూర్చో. నన్ను తినిపిస్తాను. ఇట్రా ఇట్రా నువ్వు ఇట్రా బాగా మిస్ అయ్యారు మనల్ని. వచ్చినప్పుడే కేకలు కొడుతున్నారు. వచ్చిరండి కదిలేసి మిస్ అవుతావా నన్ను? ఇవి ఏం తీసుకురాలేకుంటే చాలా ఇబ్బంది పడుతుంది కదా. ఫుల్గా కదా. నేను నల్లగుండేవి తీసుకో అంటే యాదో ఫుల్ పట్టించు ఉన్నాయి ఉన్నాయి. నువ్వేదినమ్మా? అయినా నన్ను చెప్తే 4 ద్రాక్ష పండ్లు తీసుకొని నువ్వేంటి తీసుకుంటావు? అవి నన్ను ఇవి చిన్నపిల్లకి ఇట్లా చిన్నపిల్లకి తుంచి తినాలి తీయచ్చు దీంట్లో. దాంట్లో టీషర్ట్ రావు నాకు. పడేసి
ఆమె ఇష్టంలో ఊకో తిరగలను ఏం ఎవరు బిడ్డ నువ్వు మమ్మీ అడివేంటి మీ బూదింటివే నువ్వు ఇట్లా బూదింటివే ఏం తింటివి ఏం బూదింటివి